మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గూడూరు గ్రామ వాస్తవ్యులు స్వర్గీయ పెద్దగోని జిన్నారం లింగయ్య పుణ్య దంపతుల కుమారులు, ప్రముఖ సంఘ సేవకులు, శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్, హైకోర్టు సీనియర్ న్యాయవాది పెద్దగోని జిన్నారం రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు ఆశీర్వాదంతో శ్రీ బగలముఖి ట్రస్ట్ చైర్మన్ బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ సూచనలతో నిర్మిస్తున్న శ్రీ గురుపీఠంలో నేడు శ్రావణ మాసం శనివారం పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం శ్రీ గురుపీఠం ప్రధాన అర్చకులు శాస్త్రుల సంతోష్ శర్మ మాట్లాడుతూ, గూడూరు గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ గురుపీఠం దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ గూడూరు గ్రామంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ రమాదేవి శివకుమార్ గౌడ్ దంపతులు నిర్మిస్తున్న దత్తాత్రేయ ఆలయం, షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించడం ఈ ప్రాంత వాసుల పునర్జన్మ సుకృతమని ఆయన తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కొంతపల్లి సత్యనారాయణ గౌడ్, సూర్యకుమార్ గౌడ్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ గురు దత్తాత్రేయ మరియు సాయినాథ గురుపీఠంలో శ్రావణ మాసము విశేషం పురస్కరించుకొని ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి గురువు గారికి అలాగే సాయినాథుల వారికి విశేషమైనటువంటి పురుష సూక్త విశేష అభిషేకము మహాపూజ విశేషంగా జరిగింది. జ్ఞానము స్వరూపమే గురువు. అట్లాంటి జ్ఞానం అందరికీ ఉండాలి, కలగాలనే మంచి సంకల్పంతో ఇక్కడ ఈ గురుపీఠము గూడూరు గ్రామంలో స్థాపన చేసుకోవడము జరుగుతుంది. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి గారు శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతులు ఈ గురుపీఠానికి సంకల్పం చేయడం జరిగింది. ఇక్కడ మరెక్కడా లేనటువంటి దేశంలో ప్రప్రథమంగా 5 దత్తాత్రేయ స్వామి అవతారణ రూపంలో ఉన్నటువంటి మాణిక్య ప్రభుల వారు మాణిక్ నగరు, అలాగే శ్రీపాద వల్లభుల వారు పిఠాపురము, నృసింహ భారతి స్వామివారు గాన్గాపురము, అక్కల్కోట్ స్వామి సమర్థ మహారాజు గారు, అలాగే గురు దత్తాత్రేయ స్వాముల వారి యొక్క 5 మూర్తులు కూడా ఒకే గర్భాలయంలో ప్రతిష్ఠించుకునే దేవాలయము ప్రప్రథమంగా మన గూడూరు గురుపీఠం కావడము విశేషము. అలాగే షిరిడి సాయినాథుల వారి కూడా దేవతా మూర్తి స్థాపనకు ఇక్కడ ఒక మందిరం కూడా నిర్మాణం అవుతుంది. అలాగే భక్తులందరూ కూడా వారి యొక్క మనోభీష్టములు నెరవేర్చుకుంటూ అలాగే ఈ ఆలయ అభివృద్ధిలో మన ధను వస్తు రూపంలో అవకాశం ఉన్నవారు సహాయం చేయాలని కోరుతూ అందరికీ గురు దత్తాత్రేయ స్వాముల వారు అలాగే సాయినాథుల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలని ఆశీస్సులు అందిస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.